నమస్కారం. నింగి నేల నాదే ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానవుడు పరిష్కరించలేని ఎన్నో సవాళ్లు సమస్యను ఏఐ సెకన్లలో పరిష్కారం చూపిస్తుంది. అందుకే ఏఐ సాంకేతికత ప్రతి రంగంలోనూ విస్తరించింది. నేడు యువతతో పాటు మహిళలు కూడా ఏఐ టెక్నాలజీ వైపు అడుగులు వేస్తున్నారు. ఏఐలో పట్టు సాధించి ఉపాధి అవకాశాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందుకే హైదరాబాద్ ఓయూలో దుర్గాబాయ్ దేశ్ముఖ్ మహిళా సభ లిటరసీ హౌస్ లో విద్యార్థినులు ఏఐ టెక్నాలజీ మీద ప్రావీణ్యం సంపాదిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఈ కళాశాల సెక్రటరీ ధరణి కంద గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి ఏఐ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం, బాగున్నారా? నమస్కారం. ఇంతకీ మ్యామ్, దుర్గాబాయ్ దేశ్ముఖ్ మహిళా సభలో ఈ ఏఐ టెక్నాలజీ అనేది ఎప్పటి నుంచి అందుబాటులోకి తెచ్చారు? మా యూనిట్ లిటరసీ హౌస్ దుర్గాబాయ్ దేశ్ముఖ్ మహిళా సభ అంటే ఆంధ్ర మహిళా సభలో చాలా సంవత్సరాలుగా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాం. ఈ కింద 2-3 సంవత్సరాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమ మేధస్సు అనే ఈ టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేశాము. ఇప్పుడు ఏఐ అనేది మన భవిష్యత్తు కాదు, అది వర్తమానంగా ఈరోజు మనకి అది ఒక రియాలిటీ. సో దానివల్ల ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి షార్ట్ టర్మ్ మరి లాంగ్ టర్మ్ కోర్సెస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో మేము ఇంట్రడ్యూస్ చేశాం. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సెస్ వల్ల ఏంటంటే విద్యార్థులకి, బాలికలకి కరెంట్ టెక్నాలజీస్ లో వాళ్ళ స్కిల్ సెట్స్ ని అప్గ్రేడ్ చేసి ఉద్యోగాలకు కానీ సెల్ఫ్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ కానీ చేయడానికి ఇవన్నీ హెల్ప్ చేస్తాయి. దాన్ని బట్టి దానికి ఇప్పుడు చాలా డిమాండ్ ఈ ఏఐ కోర్సెస్ కి కుదిరాయి. దానివల్ల మేము ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి దాన్ని అప్గ్రేడ్ చేస్తూ చాలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సెస్ ని ఇంట్రడ్యూస్ చేశాము. ఓకే, 2 years నుంచి స్టార్ట్ చేశారు. అయితే మ్యామ్, ప్రెసెంట్ జనరేషన్ లో మిగతా కోర్సులతో కంపేర్ చేసుకుంటే ఏఐలో ఆదరణ ఎలా ఉందంటారు? మిగతా కోర్సెస్ కన్నా ఏఐ అనేది చాలా ఎక్కువ ఆదరణగా ఉంది. పిల్లలకే కాకుండా వాళ్ళ తల్లిదండ్రులకు కూడా దీని వల్ల వచ్చే అవకాశాలు పెరుగుతున్నాయన్న రియాలిటీని వాళ్ళకి ఇదయింది. దానివల్ల ఇప్పుడు లాస్ట్ 1 year లో ఎస్పెషలీ ఆడపిల్లలు కూడా, మగపిల్లలతో పాటు ఆడపిల్లలు కూడా ఏఐలో చేయగలగొచ్చు అన్న వాళ్లకు ఆశ కలిగింది. దానివల్ల ఇప్పుడు చాలా డిమాండ్ ఏఐ కోర్సెస్ లోనే కనిపిస్తున్నాయి. ఓకే, అంటే మేడం, మరి ఈ ఏఐలో కేటగిరీస్ ఏమైనా మళ్ళీ ఉన్నాయా? అవును మేడం, ఏఐలో చాలా విభాగాలు ఉన్నాయి. ఇప్పుడు ఏఐ అనేది ఒక ఇండస్ట్రీ కాకుండా ప్రతి ఇండస్ట్రీలో, విద్యా సెక్టర్ లో, వైద్యలో, బ్యాంకింగ్ లో, మీడియాలో, ఎంటర్టైన్మెంట్ లో, అలా ప్రతి సెక్టర్ లో కూడా ఏఐకి పాసిబిలిటీస్ ఉన్నాయి. అలాగే మేము ఇచ్చే కోర్సెస్ డిఫరెంట్ సెక్టర్స్ కి అనుకూలంగా మెషిన్ లెర్నింగ్ కానీ, డేటా అనాలిసిస్ కానీ, ఏఐ టూల్స్ అంటే ఇప్పుడు చాట్ జీపీటీ, జెమినీ, ఎన్పిఎల్ ఇలాంటి ఏఐ టూల్స్ కానీ, ఆటోమేషన్, రోబోటిక్స్, ఇలా చాలా స్పెసిఫిక్ ఇన్-డెప్త్ డీటెయిల్స్ లో కోర్సెస్ చేయగలుగుతున్నాం. సో దానికి వాళ్ళ పిల్లల బ్యాక్గ్రౌండ్ బట్టి వాళ్ళకి దేనిలో స్కోప్ ఎక్కువ ఉందో దాన్ని చూస్ చేస్తున్నారు. మ్యామ్, మరి ఈ ఏఐ కోర్స్ నేర్చుకోవడానికి క్వాలిఫికేషన్ ఏమైనా ఉండాలంటారా? ఇప్పుడు ఏఐ కోర్సెస్ కి మేము మినిమం 10th grade పిల్లలకి మేము స్టార్ట్ చేస్తున్నాం ఇక్కడ. తర్వాత ఇంటర్మీడియట్, జూనియర్ కాలేజ్ చేసే పిల్లలకి కూడా ఇప్పుడు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ తో ఉన్న వాళ్ళు కానీ, లేకుంటే సైన్స్ బ్యాక్గ్రౌండ్, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్ కానీ, అది కాకుండా కామర్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకు కూడా సెపరేట్ గా వాళ్ళకి స్పెసిఫిక్ కోర్సెస్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. దీనికి మినిమం బ్యాక్గ్రౌండ్ కన్నా పిల్లలకి ఇంట్రెస్ట్ ఉండాలి, ఆసక్తి ఉండాలి, పట్టుదలతో నేర్చుకోవాలి అన్న ఆసక్తి ఉండాలి. అలాంటప్పుడు ఏ పిల్లలైనా ఇది చేయొచ్చు. మేము ఇక్కడ ఇంటర్మీడియట్, జూనియర్ కాలేజ్ పిల్లలతో పాటు డిగ్రీ పిల్లలకి కూడా డిఫరెంట్ కోర్సెస్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. కంప్యూటర్స్ లో కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఈజీగా వాళ్ళు పికప్ చేయగలుగుతున్నారు. అలా కాకుండా ఎవరికి ఐడియా లేదో వాళ్ళకు కూడా ఇంట్రడక్షన్ టు కంప్యూటర్స్ తో పాటు స్టార్ట్ చేసి ఇన్ డెప్త్ కోర్సెస్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నాం. సో
మినిమం క్వాలిఫికేషన్ కన్నా వాళ్ళకి దానిలో నేర్చుకోవాలి, మనము ఈ ఎమర్జింగ్ టెక్నాలజీస్ లో మనకి అవగాహన కలగాలి, మనం నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలకి ఇది చాలా మంచి ఆపర్చునిటీ. రైట్ మ్యామ్, మీరు అన్నట్టుగా అంటే ముఖ్యంగా అమ్మాయిలకి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించే కోర్స్ ఏంటి ఇందులో, ఈ ఏఐలో? ఏఐలో అమ్మాయిలు చాలా మంది ఇప్పుడు ఏఐ టూల్స్ చాలా నేర్చుకుంటున్నారు. ఇప్పుడు చాట్ జీపీటీ కానీ, జెమినీ కానీ, అది కాకుండా కంటెంట్ క్రియేషన్ ఇది కూడా చాలా మంది ఆసక్తితో నేర్చుకుంటున్నారు. అలాగే అకౌంట్స్ రిలేటెడ్ ప్యాకేజెస్ కూడా వాళ్లకు చాలా ఇంట్రెస్ట్ ఉంది. స్టూడెంట్స్ కి ఇంకోటి, వాళ్ళ చదువులో ఏఐ ట్యూటర్ లెక్క కింద ఏఐని యూజ్ చేసుకోగలుగుతున్నాం. సో ఆ ఆటో పైలట్, మైక్రోసాఫ్ట్ ఆటో పైలట్ కానీ, ఈ జెమినీ కానీ, ఈ ఏఐ టూల్స్ వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ గా వాళ్ళు నేర్చుకుంటున్నారు. సో అమ్మాయిలకి ఏఐ అనేది ఏ విధంగా యూజ్ అవుతుంది అంటారు? ప్రతి ఫీల్డ్ లోనూ ఏఐ ఒక ఎసెన్షియల్ పార్ట్ అయిపోయింది. సో ఇది నేర్చుకుంటే మనము ఏ సెక్టర్ లోనైనా మనం చేసే పనిని మోర్ ఎఫిషియెంట్ గా, మోర్ ఫోకస్ తో చేయగలుగుతున్నాం. సో ఇది ఇనీషియల్ మైండ్ సెట్. ఏఐ అంటే మన ఉద్యోగాలు తీసేస్తాయి, మనల్ని రీప్లేస్ చేస్తాయి అన్న ఫీలింగ్ ఉంది. ఇప్పుడు ఎక్కువగా దాని గురించి భయపడుతున్నారు. అవును, అలా కాకుండా ఏఐతో పాటు మనం చేసే పనిని మనం మోర్ ఎఫిషియెంట్ గా చేయగలుగుతున్నాం. మనము రీసెర్చ్ కానీ, ఏదైనా డాక్యుమెంటేషన్ కానీ, ప్రెజెంటేషన్ కానీ, ఇప్పుడు మైక్రోసాఫ్ట్ వర్డ్, ఎక్సెల్ అన్ని కలిపి హౌ వీఆర్ ఏబుల్ టు యూజ్ దీస్ టూల్స్ బెటర్, అది మనం ఏఐ ద్వారా మన ఎఫిషియన్సీ పెరుగుతుంది. సో అమ్మాయిలకి ఇప్పుడు మనం ఈ కోర్సెస్ ని ఏ విధంగా చెప్పగలుగుతున్నామంటే, వాళ్ళు చేసే పనిని వాళ్ళు ఇంకా ఎక్కువ ఆసక్తితో చేయగలుగుతున్నారు. సో అందుకని వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ చాలా పెరుగుతుంది. సో ముందర భయం ఉండేదన్నమాట, ఇదేదో కొత్త టెక్నాలజీ, మనకి దీని గురించి ఏం తెలియదు అన్నట్టు. కానీ ఇప్పుడు అమ్మాయిలు కూడా అలాగే ఈ కోర్సెస్ ని చేయగలుగుతున్నారు. అండ్ దాన్ని ఉపయోగించి ఉద్యోగాలు కానీ, వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కి కానీ, ఈ ఇంటి నుంచే వాళ్ళు ఇన్ఫాక్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ లో కూడా ఈ టెక్నాలజీస్ తో వాళ్ళు చేయగలుగుతున్నారు. ఇప్పుడు చాలా క్యాన్వా అని, ఇప్పుడు కంటెంట్ క్రియేషన్ కానీ, డిజిటల్ మార్కెటింగ్ కానీ, వీటన్నిటికీ కూడా ఏఐ టూల్స్ తో వాళ్ళు ఎక్కువగా ఈ ఏరియాస్ లో ఎంటర్ అవ్వగలుగుతున్నారు. సో ఏఐలో ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు ఎక్కడ దొరుకుతాయి అంటారు, ఏ సెక్టార్ లో? ఏఐలో ఎడ్యుకేషన్ లో, హెల్త్ కేర్ లో వాడుకోవచ్చు, బ్యాంకింగ్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ బిజినెస్ లో కూడా. ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా మేము చాలా ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రోగ్రామ్స్ చేస్తాం. దానికి డిజిటల్ మార్కెటింగ్ కానీ, సోషల్ మీడియా యూసేజ్ కానీ, ఆ టూల్స్ లో వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ని చేయగలుగుతారు. సో ఈ సెక్టర్స్ లో వాళ్ళకి మంచి అవకాశం ఉంది. ఓకే, మనం మిగతా గ్రూప్స్ లో చూసుకుంటే ఒక గ్రూప్ కి ఇన్ని మంత్స్, ఇన్ని ఇయర్స్ అని ఉంటుంది. సో ఏఐకి కూడా అలా ఎన్నేళ్ళు చదవచ్చు అంటారు? అది ఇప్పుడు లైఫ్ లాంగ్ లెర్నింగ్ అన్నమాట. ఏఐ అనేది ఇప్పుడు ముందర ఎలా ఉండేదంటే, మనం ఏం చదువు చేసుకుంటే రిటైర్ అయ్యే వరకు దానిలోనే పని చేస్తూ వచ్చేవాళ్ళం, అదే ఒకే కంపెనీ కానీ, అదే ఒకే లైన్ లో. ఇప్పుడు డిజిటల్ లిటరసీ అండ్ ఈ ఏఐ టూల్స్ తో ఎలా ఉందంటే, కంటిన్యూస్ గా లెర్నింగ్ ఉండాలి. సో మనం స్కిల్స్ అప్గ్రేడేషన్ చేసుకోగలిగితే మనకి ఈ రోజు ఉన్న టెక్నాలజీ 2 years లేటర్ అవుట్డేటెడ్ అయిపోతుంది. అందుకని కంటిన్యూస్ గా ఆ ఏరియాస్ లో మనం కొత్త టెక్నాలజీస్ ని నేర్చుకుంటూ మనము కాంట్రిబ్యూట్ చేయగలిగితే మనకి మంచి అవకాశాలు ఉన్నాయి. సో మొత్తంగా కంటిన్యూస్ గా లైఫ్ లాంగ్ అప్డేటెడ్ గా ఉండాలంటారు. ఈ టూల్స్ వల్ల మనం చేసే పనిని మనం ఈజీగా ఎఫిషియెంట్ గా చేయగలుగుతున్నాం. సో ఈ సెక్టర్ లో ఏంటంటే టెక్నాలజీ చాలా ఫాస్ట్ గా ఎవాల్వ్ అవుతుంది. సో మనము ఆసక్తిగా నేర్చుకుంటే దాని మూలంగా దాన్ని ప్రయోగించి మనము మంచి ఆపర్చునిటీస్ ని అవైల్ చేయగలుగుతాం. రైట్ మ్యామ్, మరి అమ్మాయిలు ఎలా ఫీల్ అవుతున్నారు? ఫీడ్బ్యాక్ ఎలా ఉంటుంది ఈ ఏఐ కోర్స్ వల్ల? ఇప్పుడు లాస్ట్ 1 year లో అమ్మాయిలు చాలా లైక్ చేస్తున్నారు ఈ కోర్స్ ని, దానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మేము కూడా ఇప్పుడు లాస్ట్ 6 months లో షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ కోర్సెస్, అంటే ఇప్పుడు కొన్ని సర్టిఫికేట్ కోర్సెస్ 3 months to 6 months ఉంటాయి. సో కొన్ని లాంగ్ టర్మ్ డిప్లొమా కోర్సెస్ 4 semesters కింద 2 year కోర్సెస్ చేస్తున్నాం. దానికి కూడా ఎంక్వైరీస్ చాలా వస్తున్నాయి.
ఓకే. అంటే ఈ ఏఐ టెక్నాలజీ వల్ల స్వయం ఉపాధి పొందొచ్చు అంటారా? డెఫినెట్లీ అండి. ఏఐ టెక్నాలజీ, ఆ ఏఐ టూల్స్ అనేది నేర్చుకుంటే మనము వాళ్ళని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకుని వాళ్ళకి ఏదైనా బిజినెస్ ఆపర్చునిటీ ఐడెంటిఫై చేసి దానిలో గ్రో అవ్వడానికి ఏ టూల్స్ వాడాలి, ఇంటర్నెట్ కానీ, వెబ్ డిజైనింగ్ కానీ, సోషల్ మీడియా కానీ, డిజిటల్ మార్కెటింగ్, ఇవన్నీ టూల్స్ తో వాళ్ళు చక్కగా వాళ్ళ బిజినెస్ ని సెటప్ చేసుకోవచ్చు. ఏఐలో ఏ మాత్రం సంపాదించవచ్చు అంటారు? ఇనీషియలీ బిగినర్ వాళ్ళకి మంత్లీ 20,000 to 40,000 వాళ్ళు చేయగలుగుతారు. ఆసక్తితో, ఇంట్రెస్ట్ తో కొంచెం నేర్చుకుని కంటిన్యూడ్ గా ఎఫర్ట్ పెడితే దే కెన్ ఎర్న్ ఇన్ 2 to 3 years 1 to 1.5 lakhs బాగా దీంతో సంపాదించవచ్చు. మ్యామ్, మరి ఏఐ కోర్స్ నేర్చుకోవటం వల్ల ఎలాంటి సమస్యలు మనం పరిష్కరించుకోవచ్చు అంటారు? ఏఐ అనేది చాలా ఇప్పుడు వెరీ టెక్నాలజికలీ ఎవ్రీవేర్ ఇట్ ఇస్ ప్రివిలెంట్. కానీ దాంతో పాటు మనకి ఎథికల్ రెస్పాన్సిబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు స్టూడెంట్స్ చాలా మటుకు ఈ చాట్ జీపీటీ కానీ ఇలాంటి ఏఐ టూల్స్ వాడుకొని వాళ్ళ రీసెర్చ్ వర్క్ కానీ, ప్రాజెక్ట్ వర్క్ కానీ దానికి యాక్సెస్ చాలా దొరుకుతుంది. దానివల్ల ప్రాజెక్ట్ రిపోర్ట్స్ అవన్నీ చాలా ఈజీగా జనరేట్ అవుతాయి. కానీ మన మారల్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే వీ షుడ్ ఎన్ష్యూర్ దట్ మనకి ఎథికలీ వీ డూ ఎవ్రీథింగ్. జస్ట్ కాపీయింగ్ కానీ, ప్లేగియరిజం కానీ కాకుండా మన ఎఫర్ట్, మన ఇన్పుట్స్, మన దీన్ని సొంతంగా మనము ఇన్పుట్స్ ని ఇచ్చి దాని ప్రకారంగా ఈ టూల్స్ ని వాడుకోవాలి. అదొకటి చాలా స్టూడెంట్స్ కేర్ఫుల్ గా దాని గురించి గమనించాలి. అండ్ యాజ్ వి గో ఫార్వర్డ్, ఈ సైబర్ సెక్యూరిటీ అనేది, సెక్యూరిటీ ఫీచర్స్ అన్ని ప్రోటోకాల్స్ మనం ఫాలో చేయాలి. అండ్ ఇంకోటి, మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానీ, ప్రైవేట్ డేటా కానీ ఎక్కువ షేర్ చేయకుండా వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఇన్ దట్ ఏరియా. సో ఈ కొన్ని విషయాల్లో మాత్రం మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఏ సెక్టర్లో మనం వాడినా అందరికీ తెలుసు ఏఐ టూల్స్ అందరూ వాడుతున్నారు అని. సో మనము మన ఒరిజినాలిటీ, మన లెర్నింగ్ ప్రాసెస్ మీద మాత్రం కాన్సన్ట్రేట్ చేయాలి. అది చాలా ఇంపార్టెంట్. ఓకే, లైక్ ఏ రంగాల్లో ఏఐ వినియోగం ఎక్కువ పెరిగిందంటారు? ఏఐ అనేది ఇప్పుడు ఎడ్యుకేషన్ సెక్టర్లో చాలా పెరుగుతుంది. అలాగే హెల్త్ కేర్ సెక్టర్లో డాక్యుమెంటేషన్ కానీ, రిపోర్టింగ్ కానీ దానిలో పెరుగుతుంది. బ్యాంకింగ్ సెక్టర్లో ఏఐ చాలా ప్రివిలెంట్ గా ఉంది. మీడియా అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఏఐ ఇస్ ప్రివిలెంట్. ఇలా ప్రతి ఫీల్డ్ లోనూ మనకి ఏఐ ఇన్ఫ్లుయెన్స్ కనిపిస్తుంది. మ్యామ్, మరి ఈ మధ్య కాలంలో ఏఐ నుండి కొంత సమస్యలు ఎదురవుతున్నాయి, దుర్వినియోగంతో ఉంటుంది అని, దీనికి మీరేమంటారు అసలు? ప్రతి న్యూ టెక్నాలజీకి పాజిటివ్స్ ఉంటాయి, నెగటివ్స్ ఉంటాయి. సో దాన్ని దుర్వినియోగం చేసే వాళ్ళు ఉంటారు. సో అందుకని మనం జాగ్రత్తగా కొంచెం పరిశీలించి ఏ బిజినెస్ యూనిట్ కానీ, ఏ యూనిట్ కానీ ఏఐని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తలు మనం ఎన్ష్యూర్ చేయాలి. దానివల్ల మనకి వచ్చే నష్టాలని మనము అదుపులో తీసుకోగలుగుతాము. విల్ బి మైండ్ఫుల్ ఆఫ్ వేర్ వీఆర్ యూజింగ్ ఏఐ. సో డెఫినెట్లీ ఎనీ టెక్నాలజీ దట్ కమ్స్, దానికి ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి. సో వీ షుడ్ లుక్ ఎట్ ద ప్రోస్, ద బెనిఫిట్స్ దట్ వీఆర్ గెటింగ్ ఫ్రమ్ దిస్ టెక్నాలజీ. రైట్ మ్యామ్, మొత్తానికి ఏఐ నేర్చుకోవాలనుకుంటున్న అమ్మాయిలకి మీరిచ్చే సందేశం ఏంటి అసలు? అంటే వై ఏఐ? సో ఏఐ అనేది, ఐ హ్యావ్ జస్ట్ వన్ ఫైనల్ థింగ్ టు సే. ఏఐ అనేది is a reality. It is going to be the technology of the future. So మీరు ఈ టెక్నాలజీలో కనుక మీరు దూర్చి యు టేక్ ఇనిషియల్ స్టెప్స్ ఇన్ దట్, దానికి మీకు లైఫ్ లాంగ్ దీంతో మీకు ఎంగేజ్మెంట్ ఉంటుంది. సో ఫర్ గర్ల్స్, యూజువలీ గర్ల్స్ కి స్టెమ్ సైన్సెస్ అంటే కొంచెం ముందర వెనకాల పడతారు. అలా కాకుండా సింపుల్ విధంగా నేర్చుకునే విధానం కూడా ఉంది. సో మీరు ఆ విధంగా ఏఐతో స్టార్ట్ చేస్తే మీ భవిష్యత్తుకు చక్కగా మీరు దిద్దుకోవచ్చు. మీకు ఉద్యోగాల ఆపర్చునిటీస్ కానీ, మీకు సొంతంగా స్వయం
వృద్ధి కోసం మీకు చాలా అవకాశాలు కలుగుతాయి. అందుకని మీరు ఏఐని ఒక మైండ్ బ్లాక్ పెట్టుకోకుండా దీన్ని ఒక లెర్నింగ్ ఆపర్చునిటీగా పెట్టుకొని ఏఐలో స్టెప్స్ వేయాలని ఒక సలహా అన్నమాట. మా దుర్గాబాయి దేశ్ముఖ్ ఇది అకాడమిక్ క్యాంపస్ లో మాకు ఇక్కడ స్కూల్ ఉంది, జూనియర్ కళాశాల ఉంది, ఆర్ట్స్ అండ్ డిగ్రీ కాలేజ్ ఉంది, MBA కాలేజ్ ఉంది. సో అన్ని కలిపి ఒక 2000 పైన పిల్లలు ఉంటారు. సో లాస్ట్ 1 year లో ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద స్టూడెంట్స్ ని మేము కవర్ చేయగలిగాము. సో ఆ విధంగా ఇక్కడున్న బాలికలందరికీ మేము AI కోర్స్ ని ఇవ్వగలుగుతున్నాము. అదే కాకుండా మేము స్టాఫ్ మెంబర్స్ కి కూడా, ఇప్పుడు మా యూనిట్స్ లో ఉన్న స్టాఫ్ మెంబర్స్ కి కూడా AI టెక్నాలజీస్ గురించి నేర్పించాలి, వాళ్లకు దీనికి ఇంట్రొడక్షన్ ఇవ్వాలని అదొకటి మా ఇదన్నమాట నిర్ణయం. మ్యామ్, కొంతమంది విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చే వాళ్ళు తెలుగు మీడియం స్టూడెంట్స్ ఉంటారు, ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఉంటారు. సో AI అనేది మీరు ఏ లాంగ్వేజ్ లో బోధిస్తారంటారు? ఇప్పుడు AI అనేది మేము పిల్లలకి ఏది కంఫర్టబుల్ లాంగ్వేజ్ లో ఉందో దాంతో స్టార్ట్ చేస్తాము. సో మేము ఇక్కడ తెలుగులో మా ఇన్స్ట్రక్టర్స్ తెలుగు మిక్స్ ఆఫ్ తెలుగు అండ్ ఇంగ్లీష్ 2 కాంబినేషన్లు వాడి పిల్లలకి దీన్ని బోధిస్తారు. అదే కాకుండా ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు రీసెంట్ గా మన ప్రధానమంత్రి శ్రీ మోదీజీ గారు వారి ఆధ్వర్యంలో AI సమ్మిట్ ఢిల్లీలో అయింది. దానికి సో మెనీ కంట్రీస్, అన్ని దేశాల నుంచి లీడర్స్, హెడ్స్ ఆఫ్ స్టేట్స్ కానీ ప్లస్ 500+ టెక్నాలజీ కంపెనీస్, ఏఐలో పనిచేస్తున్న కంపెనీస్ నుంచి కూడా అందరూ బిజినెస్ లీడర్స్ వచ్చి పాల్గొన్నారు. దానిలో భారతదేశంలో ముఖ్యంగా మన స్ట్రెంగ్త్ ఏంటంటే, వీ కేమ్ అప్ విత్ అ టెక్నాలజీ వేర్ మల్టిపుల్ ఇండియన్ లాంగ్వేజెస్. దాన్ని ఉపయోగించి ఎలా ఏఐని ప్రతి కార్నర్ ఆఫ్ ద కంట్రీకి వెళ్ళేటట్టు హౌ వీ కెన్ యూజ్ దిస్ అనేది, దట్ వాజ్ ద ఫోకస్ ఏరియా. సో దానిలో కూడా ఏంటి క్లియర్ గా ఉందంటే, మనకి లాంగ్వేజ్ అనేది బ్యారియర్ కాకుండా, ఎందుకంటే మోర్ దెన్ 50% ఆఫ్ ద వరల్డ్ దే డోంట్ నో ఇంగ్లీష్. అలా ఏ లాంగ్వేజ్ ఏ రీజన్ లో కలుగుతుందో దాన్ని బట్టి ఆ లాంగ్వేజ్ ని వాడుకొని AI టూల్స్ ద్వారా మనము వీ షుడ్ బి ఏబుల్ టు కవర్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద వరల్డ్. సో లాంగ్వేజ్ ఈజ్ నాట్ అ బ్యారియర్ ఎట్ ఆల్. సో ఇక్కడ బోధించడానికి మాత్రం మేము తెలుగు అండ్ ఇంగ్లీష్ కాంబినేషన్ లో చెప్తాము. బట్ AI టూల్స్ ది ట్రాన్స్లేషన్ సర్వీసెస్ కానీ, ఆ ChatGPT ఫీచర్స్ తో వల్ల మనం ఏ లాంగ్వేజ్ లోనైనా రీసెర్చ్ వర్క్ కానీ, మెటీరియల్ కానీ, ప్రెజెంటేషన్స్ కానీ మనము చేయగలుగుతాం. అదొకటి హ్యూజ్ ప్లస్. ఓకే, అంటే ఫ్యూచర్ లో ఈ లాంగ్వేజే యూజ్ అవుతుంది ఎక్కువగా అని అలా ఏమైనా ఉందంటారా? ఇట్ విల్ బి కాల్డ్ యాజ్ ప్రాబబ్లీ AI లాంగ్వేజ్. మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్, హిందీ లాంగ్వేజ్ అలా అనకుండా AI లాంగ్వేజ్ విల్ బికమ్ ద యూనివర్సల్ లాంగ్వేజ్. దట్ ఈస్ మై ఫీలింగ్. సో AI తెలిసిన వాళ్ళు దట్ విల్ బికమ్ దట్స్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద ఫ్యూచర్ అని, దట్స్ మై ఫీలింగ్. ప్రెసెంట్ జనరేషన్ లో అమ్మాయిలు అయితే ఫ్యాషన్ ఫీల్డింగ్ లో ఎక్కువగా ఉంటారు. సో ఈ ఫ్యాషన్ ఫీల్డింగ్ లో కూడా AI అనేది ఉపయోగపడుతుంది అంటారా? ఎస్, డెఫినెట్లీ. ఇప్పుడు ఫ్యాషన్ టెక్నాలజీ, డిజైనింగ్ లో ఏఐకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఏఐ దీనిలో వాడడం వల్ల దే ఆర్ ఏబుల్ టు ప్రొజెక్ట్ అండ్ యూజ్ వర్చువల్ అసిస్టెంట్స్ గా మోడల్స్ ని యూజ్ చేసుకుని ఈ ఫ్యాషన్ టెక్నాలజీలో సింప్లిఫై చేసుకుని మనం యాక్చువల్ మెటీరియల్ కాకుండా ఆన్ డిజిటలీ ఇట్ సెల్ఫ్ వాళ్ళు అన్ని మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకుని ఏఐని వాడుకొని దే ఆర్ ఏబుల్ టు డూ ఇట్. సో ఈ ఏరియాలో ఫ్యాషన్ టెక్నాలజీలో కూడా ఏఐ ఈజ్ వెరీ వైడ్లీ ప్రివలెంట్. సో దే షుడ్ బి ఏబుల్ టు యూజ్ దిస్ ఏఐ ఇన్ డిజైనింగ్ అండ్ ఫ్యాషన్ టెక్నాలజీ. ఓకే మ్యామ్, ప్రెసెంట్ బీటెక్ స్టూడెంట్స్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి బీటెక్ అయిపోయిన తర్వాత పైథాన్, జావా, డేటా సైన్స్ ఇలా నేర్చుకునే వాళ్ళకి ఏఐ యూజ్ అవ్వదు అని ఒక ధీమాతో ఉన్నారనమాట స్టూడెంట్స్. వాళ్ళకి మీరు ఏం చెప్తారు అసలు? అంటే వాళ్ళకి జాబ్స్ రావు, పైథాన్, జావా, డేటా సైన్స్ ఈ కోర్సులో ఉంటే ఈ ఏఐ అనేది రాదు అని ఒక గట్టిగా నమ్మకం పెట్టేసుకున్నారు. సో ఆ స్టూడెంట్స్ కి, కన్ఫ్యూజన్ గా ఉన్న స్టూడెంట్స్ కి మీరు ఏం చెప్తారు ఏఐ గురించి?
నార్మల్ వేరే అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ కాకుండా టెక్నాలజీ బీటెక్ కానీ బ్యాచిలర్స్ ఆఫ్ ఇంజనీరింగ్ కానీ బిఎస్సి కంప్యూటర్ సైన్స్ చేసే పిల్లలు కూడా వాళ్ళు ఏఐలో డిఫరెంట్ స్ట్రీమ్స్ డిఫరెంట్ డివిజన్స్ నేర్చుకుంటే దానిలో వాళ్ళకి బేసిక్ కోర్సులో ఏం నేర్చుకున్నారో దాన్ని బెటర్గా యూజ్ చేయగలుగుతారు. ఇప్పుడు డేటా అనాలిసిస్ దానిలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డేటా సైన్స్ కోర్స్ చేసుకోవచ్చు. ప్రోగ్రామింగ్ లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎన్ఎల్పి కోర్సెస్ చేసుకోవచ్చు. రీసెర్చ్ లో ఉన్న వాళ్ళు దే కెన్ డూ బేసిక్ చాట్ ప్రో కానీ చాట్ జిపిటి కానీ జెమిని కానీ నోట్బుక్ కానీ ఈ కోర్సెస్ నేర్చుకోవచ్చు. డిజైన్ అండ్ ఆర్కిటెక్చర్ చేసే పిల్లలు వాళ్ళు క్యాన్వా కానీ క్యాన్వా ప్రో కానీ అడ్వాన్స్డ్ ఫీచర్స్ నేర్చుకోవచ్చు. అలా ఈవెన్ సైన్స్ లో చేసుకునే వాళ్ళు కోర్స్ లో ఏం చదువుతున్నారో దాంతో పాటు ఇన్ అడిషన్ ఈ ఏఐ రిలేటెడ్ కోర్సెస్ చేసుకుంటే వాళ్ళ ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ వాళ్ళకి పెరుగుతాయి. దట్ ఈస్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. మ్యామ్, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ ముఖ్యంగా అమ్మాయిలకి ఈ ఏఐ నుంచి గవర్నమెంట్ సపోర్ట్ ఎలా ఉంటుంది? సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అందరినీ ఏఐ నేర్చుకోవడానికి ఎంకరేజ్ చేస్తున్నారు. ఒకటేంటంటే స్టూడెంట్స్ గా ఉన్నప్పుడు వాళ్ళు రీసెర్చ్ చేయడానికి పోర్టల్ ఉందన్నమాట. వాళ్ళు ఇంటర్న్షిప్ చేసి కంపెనీస్ లో ఎలా ఉంటుందని నేర్చుకోవడానికి ఈ ఇంటర్న్షిప్స్ కానీ రీసెర్చ్ కానీ రిజిస్టర్ చేసుకొని సెంట్రలీ ఈ పోర్టల్ ఉందన్నమాట. దాంట్లో రిజిస్టర్ చేసుకుంటే ఇంటర్న్షిప్ చేయగలుగుతారు. ఆ ఇంటర్న్షిప్ లో ఏంటి, it matches students and the companies. So students interests batti companies have to take so many students as interns. So while internship akkada cheyagalite they will get a real world exposure. ఆ ఫీల్డ్ లో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఇంకా ఏం నేర్చుకోవాలి, ఈ సెక్టర్ లో జాబ్ రావాలి అంటే ఏం నేర్చుకోవాలనేది వాళ్ళకి తెలుస్తుంది. దిస్ ఈస్ వన్ ఇనిషియేటివ్ విచ్ ద గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ అప్. ఇంకోటి ఏంటంటే ఆల్ ద గవర్నమెంట్స్ బోత్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ త్రూ బ్యాంక్స్ ఎస్పెషలీ ఉమెన్ కోసం అసిస్టెన్స్ ని ప్రొవైడ్ చేయడానికి స్టేట్ బ్యాంక్స్ ద్వారా చాలా స్కీమ్స్ ఉన్నాయన్నమాట. అది చాలా మందికి తెలీదు. కానీ స్టేట్ బ్యాంక్స్ ద్వారా ఈ ఎస్పెషలీ ఎంప్లాయ్మెంట్ కోసం దానిలో కూడా కేటగిరీస్ ఉంటాయి అన్నమాట. షార్ట్ టర్మ్ అప్ టు 5 lakh లోన్స్, 5 to 10 lakh లోన్స్, మోర్ దెన్ 10 lakh లోన్స్. పెద్ద బిజినెస్ పెట్టుకోవాలంటే వేరే కేటగిరీ. సో అలా బ్యాంక్స్ ఆర్ బీన్ obliged టు మేక్ లోన్స్ టు ఉమెన్ ఎంటర్ప్రినర్స్. సో మనకి మంచి బిజినెస్ ప్లాన్ ఉంటే దీన్ని ప్రమోట్ చేయడానికి అన్ని బ్యాంక్స్ ముందుకొస్తాయి. సో మనకు బిజినెస్ ప్లాన్ చేసుకొని ఈ ప్లాన్స్ బ్యాంక్స్ ని అప్రోచ్ చేస్తే దే విల్ లెండ్ us మనీ. సో ఆ విధంగా గవర్నమెంట్స్ కూడా బ్యాంకుల ద్వారా మహిళలకి ఈ ఉపాధిని కలగజేస్తుంది. సో అప్పుడు వన్స్ దే కంప్లీట్ ద ప్రోగ్రామ్ వాళ్ళకి ప్లేస్మెంట్స్ ఆపర్చునిటీస్ కానీ అది మేము ఇవ్వబోతున్నాము. దాంతో పాటు whoever is interested in setting up their own their own business వాళ్ళకి బ్యాంక్స్ ద్వారా మేము ఫెసిలిటేట్ చేయగలుగుతాము. ఓకే. సో లిటరసీ హౌస్ అండర్ ఆంధ్ర మహిళా సభ, దుర్గాబాయి దేశ్ముఖ్ మహిళా సభ ఈ కోర్స్ ని మేము 26-27 కి తీసుకున్నాము. సో ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో Jan to December ఇయర్ లో we aim to target women candidates who are going to graduate. వాళ్ళకి ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చి ఏఐ అండ్ డిజిటల్ లిటరసీ, ఫైనాన్షియల్ లిటరసీ దీనిలో ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఉద్యోగాలని వచ్చేటట్టు సమకూర్చుతున్నాము. వెరీ నైస్ మ్యామ్. ఓవరాల్ గా దుర్గాబాయి దేశ్ముఖ్ మహిళా సభలో మహిళా పట్ల ఏ విధంగా సాధికారత కృషి చేస్తుంది? ఇది ఆంధ్ర మహిళా సభ అనేది మా ఫౌండర్ లేట్ శ్రీమతి దుర్గాబాయి దేశ్ముఖ్ గారు 1937లో చెన్నై మరి హైదరాబాద్ బేస్ గా పెట్టుకుని లాంచ్ చేశారు. సో తను షీ వాజ్ అ సోషల్ యాక్టివిస్ట్, రిఫార్మర్, ఫ్రీడమ్ ఫైటర్ అండ్ ఈ సోషల్ యాక్టివిటీస్ కి మదర్ గా మనము భావించవచ్చు. సో ఇండిపెండెన్స్ అయ్యాక ఆంధ్ర మహిళా సభ
బ్యానర్ కింద విద్యాశేఖంలో విద్యారంగంలో, వైద్య రంగంలో, ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, ఇవన్నీ ఫీల్డ్స్ లో సో మెనీ స్మాల్ యూనిట్స్ షీ హెస్ సెటప్. సో లిటరసీ హౌస్ అనేది 1972లో ఉమెన్ ఎడ్యుకేషన్ కోసం, ఉమెన్ స్కిల్ డెవలప్మెంట్ కోసం ఎస్టాబ్లిష్ చేశారు. మా ఆర్గనైజేషన్ తన ఫుట్ స్టెప్స్ లో we aim to provide lot of programs for social welfare, women empowerment and women upliftment. Our objective is to help women in the weaker society, marginalized communities lo vallaki vidya vaidya shekaalo opportunities kalgadaniki ma prayatnam anamata. సో రైట్ మ్యామ్, మీ ఇన్స్టిట్యూట్ గురించి, ఏఐ కోర్స్ గురించి చాలా విషయాలు మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అమ్మాయిలు ఏఐ కోర్స్ లో ఇంకా ముందుకు వెళ్ళాలని వనితా టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. థ్యాంక్ యూ మేడం, ధన్యవాదాలు. చూసారు కదండి, ఇది ఇవాల్టి నింగి నేల నాదే ప్రత్యేక కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.